మరి చాలా తక్కువ సాలరీస్ ఉన్నాయని చెప్పేసి అనేక రోజుల నుండి మరి అనుకుంటా ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగులు వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. సమగ్ర శిక్ష జగిత్యాల జిల్లా నిరవధిక సమ్మె శిబిరానికి విచ్చేస్తున్నటువంటి ప్రసన్న ఆరికృష్ణ సార్ గారికి స్వాగతం సార్. ఎస్ఎస్ఏ ఉద్యోగుల వెంటనే, ఎస్ఎస్ఏ ఉద్యోగుల వెంటనే, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. అధ్యక్షుడు నరేష్ తర్వాత మన శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. ఓకే సార్, మరొకసారి సార్కి వెల్కమ్ సార్. జగిత్యాల జిల్లా సమగ్ర శిక్ష విచ్చేసినటువంటి సార్ గారికి స్వాగతం. వ్యాప్తంగా కూడా మేము గత 8 రోజుల నుండి సార్, ఇది 8 రోజు నిరవధిక సమ్మె చేయడం, దీనికంటే ముందు ఒక 3 రోజులు నిరసన ర్యాలీలు కూడా చేయడం జరిగింది సార్. అంతకంటే ముందు 15 రోజుల ముందుగానే ప్రభుత్వానికి మనం ఒక సమ్మె నోటీసును అట్లాగే రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. కానీ దానికి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ యొక్క నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది సార్. అందులో భాగంగానే ఈ యొక్క 8వ రోజు మరి ఈ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బందిని చూస్తే సార్, పాఠశాల స్థాయి నుండి డిఓ ఆఫీస్ స్థాయి వరకు సార్, అంటే పాఠశాలలో ఉన్నటువంటి ఈ యొక్క మా యొక్క ఆర్ట్, క్రాఫ్ట్, వర్క్ ఎడ్యుకేషన్, ఇలాగ పీఈటీలు, అంటే ఎవరైతే రెగ్యులర్ వేతనంతో లక్షల్లో జీతాలు తీసుకొని బోధించేటువంటి ఆ యొక్క స్థాయిలో ఉన్నటువంటి టీచర్లు ఉన్నారో అదే పనిని చేస్తూ అదే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి మా యొక్క పీఈటీలు కానీ, అట్లా వర్క్ ఎడ్యుకేషన్ కానీ, క్రాఫ్ట్ కానీ, ఆర్ట్ డ్రాయింగ్ కానీ, అట్లాగే మా యొక్క సిఆర్పీలం సార్, కాంప్లెక్స్ పరిధి లోపల పనిచేసేటువంటి క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ స్కూల్ లెవెల్లో సార్. అలాగే భవిత సెంటర్స్ ఉన్నాయి సార్. అసలు ఇంట్లోనే పిల్లలను ఇబ్బంది పడి స్కూల్లో చేర్పించిపోయేటువంటి ఎవరైతే ఆ యొక్క ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ పిల్లలు సార్, వాళ్ళ భవిష్యత్తు కూడా 24 గంటలు కష్టపడి తీర్చిదిద్ది ఆ యొక్క భవిష్యత్తుకు పాఠాలు వేసేటువంటి మా యొక్క ఐఆర్పీలు సార్, వాళ్ళు కూడా ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం వల్ల భవిత సెంటర్లన్నీ కూడా గత 8 రోజులుగా మూతపడి ఉన్నాయి సార్. అట్లాగే ఎంట్రీ ఆపరేటర్లు, అట్లాగే మా యొక్క ఫీజులు సార్, వీళ్ళందరూ కూడా సమ్మెలో ఉండడం వల్ల ఎంఆర్సీ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి, కాంప్లెక్స్లు మూతపడ్డాయి సార్. అట్లాగే మా యొక్క సోదరి మనులు ఎవరైతే లక్షల్లో జీతాలు తీసుకుని కూడా బోధించేటువంటి, అంటే కొంత టైం తక్కువనే ఉండి బోధించినప్పటికీ 24 గంటలు అందులో ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అండ్ పీజీసీఆర్టీలు, పిఆర్టీలు, ఎస్ఓలు, including ఆల్ కేజీబీవీ ఎంప్లాయీస్ అందరూ కూడా 8 రోజుల సమ్మెలో ఉండడం వల్ల ఆ యొక్క కేజీబీవీలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా బోధన కుంటుపడినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరితో వెళ్తూ ఇంకా టెంట్ కిందనే ఉంచి విద్యా వ్యవస్థను ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది సార్. మరి మేము ఇదంతా ఈ యొక్క 19,600 మంది ఎంప్లాయీస్ అందరూ కూడా సమ్మె చేయడానికి కారణం మేము కోరేటువంటి కోరికలేమి గొంతమ్మ కోరికలు కాదు సార్. ఏదైతే గత 15-16 సంవత్సరాలుగా మేము ఈ వ్యవస్థ లోపలికి వచ్చి వ్యవస్థ బాగుపడడానికి, వ్యవస్థ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆహర్నిశలు కష్టపడుతూ ఉన్నాము. మరి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే రెగ్యులర్ చేసి ఉన్నారు, అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బందిని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని మాత్రమే కోరుతున్నాం సార్. కాబట్టి దానికోసం ఈ యొక్క టెంట్ కిందకి వచ్చి గత 8 రోజులుగా సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా, మీ వాయిస్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే మా యొక్క డిమాండ్ నెరవేర్చే విధంగా చేయాలని కోరడం జరుగుతుంది సార్. కాబట్టి
ఈ విధంగా ఈయన వివిధ రకాలైన వింగులు ఉండి ఒక ఏకతాటి వైక ఉండి మేము ఈ యొక్క సమ్మె కొనసాగించడం జరుగుతుంది సార్. కాబట్టి ఈ యొక్క సమ్మెను ఉద్దేశించి నిరవధికంగా సమ్మె చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. నేను ప్రసన్న హరికృష్ణ. మొన్నటి వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాను. అక్టోబర్ 28వ రోజున ఉద్యోగానికి రాజీనామా చేశాను. మీలాంటి వాళ్ళ ఉద్యోగులు రెగ్యులరైజ్ కావడం కోసం నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. బికాస్ యువర్ డిమాండ్ ఈజ్ జెన్యూన్. Your demand is authentic. Your demand is valid. ఎందుకు ఈ 3 పదాలను నేను ఉపయోగిస్తున్నాను అంటే, మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ దాని యొక్క నేపథ్యం అలాంటిది. మనం ఇప్పటి వరకు చాలా రకాల డిపార్ట్మెంట్స్ లోపల కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరందరూ చూసారు, నేను చూసాను, అందరూ చూస్తున్నారు. బట్ మీ యొక్క నేపథ్యం, మీ యొక్క ఎంపిక చాలా విభిన్నమైనది. ఎందుకు విభిన్నమైనది అని చెప్పేసి అంటున్నానంటే, మీరు ప్యూర్ రోస్టర్ ప్రాతిపదికన ఈ వ్యవస్థ లోపలికి ఎంటర్ అయ్యారు. మీరు ప్యూర్ మెరిట్ ప్రాతిపదికన వచ్చారు. అండ్ ROR రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన మీరు ఎంటర్ కావడం జరిగింది. And finally, you have entered into this particular area or particular field through a written examination. ఏదో గాల్లో నుంచి ఊడిపడి లాబింగ్ చేసి లాలూచీలకు లోన్ చేసి మీరు ఈ వ్యవస్థ లోపల ఉద్యోగం సంపాదించలేదు. మీరు ఒక ప్రాపర్ నోటిఫికేషన్ ద్వారా, కలెక్టర్ గారు చైర్మన్షిప్ గా ఉన్నటువంటి ఒక బాడీ ద్వారా మీరు ఈ వ్యవస్థ లోపలికి ఎంటర్ కావడం జరిగింది. మరి అంతా ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక DSC డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏ ప్రాతిపదికన అయితే ఒక ఉద్యోగిని ఎంపిక చేయడం జరుగుతుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎక్కడా కూడా తగ్గకుండా అదే నేపథ్యంతో, అదే ఉద్దేశంతో, అదే ప్రొసీజర్ తో మీరు ఈ వ్యవస్థ లోపలికి ఎంటర్ కావడం జరిగింది. దట్స్ వాట్ ఐ కెన్ సే, యువర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈజ్ జెన్యూన్. మరి జెన్యూన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి నాలాంటి వాళ్ళు జెన్యూన్ గా సపోర్ట్ చేయకపోతే నాలాంటి వాళ్ళ యొక్క జీవన గమనానికి అర్థం లేదు. బికాస్ ఐఎమ్ an academician, I'm an educationist. I'm not a pure politician. I know the problems of education and problems of you people. ఒకవేళ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విద్యా వ్యవస్థతో సంబంధం లేకుండా ఉంటుంటే మీ సాధక బాధకాలు నాకు తెలిసే విషయం కాదు. బట్ లక్కీలీ ఆర్ ఫార్చునేట్లీ నేను విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిని. ఒక టీచర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక MIS కోఆర్డినేటర్, ఒక మెసెంజర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, వీళ్ళ యొక్క భవితవ్యం, వీళ్ళ యొక్క వర్కింగ్ కండిషన్స్, వర్కింగ్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది నాకు తెలుసు. ఎట్లా ఉంటుందో ఐ కెన్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. నేనేం నమ్ముతానంటే, లైఫ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇమోషన్స్. జీవితం అనేది అన్ని ఉద్వేగాల యొక్క కలయిక అని చెప్పేసి అంటారు. మరి ఈ విద్యా వ్యవస్థ ఫ్రూట్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అంటే మీ కంట్రిబ్యూషన్ కనుక లేకపోతే అది కుంటుపడుతుంది. అందరు పేపర్ల లోపల, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల చూస్తూ ఉంటారు కావచ్చు, ఒక స్కూల్ లోపల 10 out of 10 GPA వచ్చింది అని చెప్పేసి పేపర్ లోపల చూస్తుండొచ్చు. బట్ అది ఒక మూవీ లోపల కనబడేటువంటి హీరోయిజం.
మరొక హీరో మూవీ లోపల కనబడుతున్నాడు అంటే, ఒక హీరోయిన్ బయటకు వచ్చి మూవీ లోపల కనబడుతుంది అంటే, వాళ్ళు కాదు, వాళ్ళ నేపథ్యం కాదు మనం చూడాల్సింది, వాళ్ళు ముందు కనబడ్డారు అంటే ఆ కనబడడానికి వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. యు ఆర్ ద డైరెక్టర్, యు ఆర్ ద డైరెక్టర్స్, యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ టెక్నికల్ టీమ్ బిహైండ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి మీ జెన్యూన్ డిమాండ్ ఏదైతే ఉందో అది హార్ట్ఫుల్ గా నేను చెప్తున్నాను, నెరవేరాలి సమీప భవిష్యత్తులో అని చెప్పి. వాస్తవానికి ఒక 1 వీక్ బ్యాక్ మీరు ఎప్పుడైతే ఈ సమ్మెకు కాల్ ఫార్ చేయడం జరిగిందో అప్పుడే నేను రావాల్సింది. ఒక 3 వారాల క్రితం ఇక్కడే జగిత్యాల పట్టణం లోపల పొన్నాల గార్డెన్స్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఇక్కడే మన మిత్రులందరి ఆధ్వర్యం లోపల నిర్వహించిన తెల్లారి నుండి నాకు చికెన్ గున్యా వచ్చిందండి. పాస్ చేయడానికి ఆ ఓపిక పెయిన్స్ ఉండడం వల్ల నేను రాలేకపోయింది. గత వారం నుంచి మీ సమస్యలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ గా ఒక 2 మంత్రులు 3 ఎమ్మెల్యేలతో నేను మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను అన్నప్పుడు వాస్తవానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇప్పుడు వచ్చింది కాదు, గతం నుంచి ఉన్నటువంటి వ్యవస్థని. కానీ మామూలు వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లోపల ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థకు, సమగ్ర శిక్షలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంది. ఏంటి వ్యత్యాసం అంటే, ఇంతకు ముందు నేను చెప్పినటువంటి విధానం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రిటన్ ఎగ్జామినేషన్, రోస్టర్, మెరిట్, ఇవన్నీ ప్రాతిపదికలను ఆధారంగా చేసుకొని వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థలో భాగమయ్యారు అని చెప్పి. అండ్ దట్ ఈస్ వాట్ you are eligible to regularize your job. And మీరు ఏవైతే మాట్లాడుతున్నారో, I don't consider them as your demands. మీరు మీ యొక్క సంఘానికి సంబంధించిన లెటర్ ప్యాడ్ పైన పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని నేను డిమాండ్స్ గా నేను కన్సిడర్ చేయట్లేదు, అవి మీ ప్రాథమిక అవసరాలుగా కన్సిడర్ చేస్తాను. పే స్కేల్ is the basic aspect of an employee. ఒక ఉద్యోగికి సంబంధించిన బేసిక్ ఆస్పెక్ట్ అండి. జాబ్ సెక్యూరిటీ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉద్యోగికి సంబంధించి. హెల్త్ కార్డ్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉద్యోగికి సంబంధించి. మరి వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా గతం లోపల, సో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గతం లోపల పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వరంగల్ లోపల, కిలా వరంగల్ లోపల ఉద్యోగ ఈ దీక్ష జరుగుతా ఉన్నప్పుడు సెప్టెంబర్ 13, 2023 రోజు వారు స్వయంగా దీక్షా శిబిరాన్ని విజిట్ చేసి మీతో మాట్లాడినటువంటి నేపథ్యం తనకు తెలుసు. అండ్ గవర్నమెంట్ కూడా ఈ 2-3 రోజుల నుంచి మీ యొక్క అవసరాలు, మీ ప్రకారం డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఒక ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనబడతా ఉంటాం. సో అది పాజిటివ్ గా సమీప భవిష్యత్తు లోపల తప్పనిసరిగా ఒక పాజిటివ్ అవుట్కమ్ రావాలి అని చెప్పేసి, తప్పనిసరిగా వస్తుంది అని చెప్పేసి, అందులో నా కంట్రిబ్యూషన్ ఎట్టి పరిస్థితి లోపల డీవియేషన్, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా నా కంట్రిబ్యూషన్ ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. అండ్ ఈ రోజు ఇంతకు ముందే రాజన్న సిరిసిల్ల దీక్షా శిబిరాన్ని నేను విజిట్ చేశాను. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. మిమ్మల్ని విజిట్ చేసిన తర్వాత పెద్దపల్లి, అదేవిధంగా కరీంనగర్కి వెళ్ళదలుచుకున్నాను. అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాల లోపల జరుగుతున్నటువంటి మీ జెన్యూన్ దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షకు సంపూర్ణంగా నా వైపు నుంచి నేను మద్దతు తెలుపుతా ఉన్నాను. ఏ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగి అయినా, ఏ రాష్ట్రం మనకు రాజ్యాంగం లోపల పేర్కొన్నటువంటి ఆదేశిక సూత్రాల్లో మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్ 39 చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా ఒక మాట చెప్తా ఉంటుంది. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని చెప్పి, సమాన పనికి సమాన వేతనం తప్పనిసరిగా వ్యవస్థ అందించాలి. మరి ఈ కాంటెక్స్ట్ లో సమాన పనికి సమాన వేతనం అందట్లేదు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. పని ఎక్కువ, వేతనం తక్కువ. మీ కాంటెక్స్ట్ లో
వాస్తవానికి సమాన పనికి సమాన వేతనం అందాలి. మినిమం వేజెస్ యాక్ట్ 1948 ప్రకారం కూడా ఇది అందాలి. కానీ మీ పని ఎక్కువ అవుతుంది, ఫలితం లేదా వేజెస్ ఏవైతే that's what your demand, your need is very genuine. కాబట్టి ఇంతకు ముందు రాజన్న సిరిసిల్ల దీక్షా శిబిరాన్ని విజిట్ చేసినప్పుడు ఒక సోదరి మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ పాయింట్అవుట్ చేయడం జరిగింది, ఒక ఎగ్జాంపుల్ కోట్ చేయడం జరిగింది. మాకు ఒక పెద్ద వ్యాధి వచ్చింది, అది తగ్గాలి అంటే మాకు సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తే మేము బ్రతుకుతాం, సర్జరీ చేయకపోతే కొన్ని రోజులు మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే కనీసం మాకు టెస్టులు చేసి అది ఉపశమనం పొందే విధంగా మాకు కొన్ని గోళీలు ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ అఫీషియల్ గా ప్రభుత్వం వైపు నుంచి రావాలి అని చెప్పేసి మన సోదరి ఒక మాట అన్నది. కనీసం మాకు ఒక లెటర్ ప్యాడ్ మీద ప్రిస్క్రిప్షన్ ఇప్పించండి, గోళీలను మెన్షన్ చేపియండి అని చెప్పేసి నేను ఆ సోదరికి చెప్పాను. గోళీలు వేసుకుంటే తాత్కాలికంగా మీ యొక్క పెయిన్ అనేది తగ్గుతుంది కావచ్చు. మీ పెయిన్ జెన్యూన్ గా తగ్గడానికి కావాల్సింది గోళీలు కాదు, మీ పెయిన్ పూర్తిగా తగ్గడానికి కావాల్సింది సర్జరీ. కాబట్టి నేను ఒకే ఒక విషయాన్ని ఘంటాపదంగా చెప్తున్నాను, మిగతా కాంట్రాక్ట్ వ్యవస్థ వేరు, మీరు వచ్చినటువంటి నేపథ్యం వేరు. నాకు తెలుసు. కాబట్టి ఈ 2-3 రోజులు నార్త్ తెలంగాణ బెల్ట్ లోపల ఉన్నటువంటి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కు సంబంధించినటువంటి SSA ఉద్యోగులకు సంబంధించినటువంటి సంఘీభావం తెలిపి నా వైపు నుంచి తప్పనిసరిగా కంట్రిబ్యూషన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడంతో పాటుగా ఇప్పటి వరకు నేను ప్రజాప్రతినిధులతో మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. 3 రోజుల తర్వాత నేను సెక్రటేరియట్ కు వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి మంత్రిని, ప్రతి ఎమ్మెల్యేని కలిసి మీ యొక్క సమస్యను నా సమస్యగా భావించి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇస్తాను. Because I strongly connected to your system. That is what education. మరి విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా ఒక్కని మీదనే కాదు, మనందరి మీద ఉన్నది. కాబట్టి విద్యా వ్యవస్థను మనం కాపాడుదాం, బలోపేతం చేద్దాం చెప్పేసి కోరుకుంటూ మీ యొక్క ఈ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితి లోపల డీవియేషన్, డిస్ట్రాక్షన్ కు లోను కావాలి. అందం లోపలనైనా 33% మహిళా రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి కొట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ 70% మహిళా రిజర్వేషన్ ఉంది. మహిళలు ఏ రంగంలోనైతే, ఏ వ్యవస్థ లోపలనైతే 100% భాగంగా ఉంటారో అక్కడ అపజయం అంటూ ఉండదు, ఎప్పుడు విజయం అంటున్నారు. కాబట్టి మీ జెన్యూన్ దీక్ష ఒక ఫ్రూట్ఫుల్ అవుట్కమ్, ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇవ్వడానికి నా పరిధిలో నేను ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పేసి మీ అందరికీ చివరిగా చెప్పు. మీ యొక్క దీక్షను ఇదే స్ఫూర్తితో మీరు కంటిన్యూ చేయాలి. మీ యొక్క అవసరాలు, నేను డిమాండ్స్ అనట్లేదు, మీ అవసరాలు ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మీరు కంటిన్యూ చేయండి. మీకు ఆ ప్రకృతి శక్తులు, ఐ డోంట్ కన్సిడర్ ఎనీథింగ్, ప్రకృతి శక్తి మీకు తోడవుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆనందం. థ్యాంక్ యూ మేడం. ఒకసారి SSA ఎంప్లాయీస్ గురించి మాట్లాడారు. 15-20 ఏళ్లుగా మేము యొక్క రెగ్యులరైజ్ చేస్తున్నాయి కాబట్టి మా యొక్క ముఖ్య లక్ష్యం కూడా అదే సార్. రెగ్యులరైజ్ అయ్యేంత వరకు దాకా మేము ఈ టెంట్లను వదిలిపెట్టేదే లేదు సార్. ఎన్ని కష్ట నష్టాలకైనా వచ్చి మేము ఇక్కడ ఉండగలుగుతాము. అదే విధంగా అవసరమైతే ప్రభుత్వం దిగి రాకపోతే మేము నిరవధిక సమ్మె కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్.
ఆడమగ అని తేడా లేకుండా పిల్ల పాపల్ని ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క కుటుంబాలన్నీ ఇంతమంది కుటుంబాలు అనేటువంటివి రోడ్ల మీద ఉన్నాయంటే సార్, ఎస్ఎస్సి అంటే విద్యా వ్యవస్థకి మూల స్తంభం లాంటిది. అలాంటి మూల స్తంభమైన ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఇన్ని రోజులుగా రోడ్ల మీద ఉంటున్నారు అంటే విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది అనేటువంటి విషయము మన ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడము, చిన్న చిన్న విషయాలతో మమ్మల్ని మా యొక్క సమ్మెను విరమింప చేయాలని ఆశ చూపడం అనేటువంటిది జరుగుతుంది సార్. ఎలాంటి ప్రలోభాలకి కూడా మేము లొంగం సార్. మా యొక్క లక్ష్యమైనటువంటి రెగ్యులరైజేషన్ వచ్చేంత వరదాకా ఈ శిబిరాలను మేము వదలమని చెప్తున్నాం సార్. మా మాటగా మీరు కూడా అక్కడి వరకు ప్రభుత్వం వరకు దీన్ని తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకొక నిమిషం. ఈ రిప్రజెంటేషన్ లోపల అన్ని జిల్లాలకు సంబంధించి దయచేసి మీ యొక్క స్టేట్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ గారికి మీ వైపు నుంచి, ఇక్కడ జిల్లా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఎందుకంటే మీ రిప్రజెంటేషన్ లోపల జీవిత బీమా ఒక రిప్రజెంటేషన్ ఒక జిల్లాకు సంబంధించి 10 లక్షలు రాశారు, ఇంకొక జిల్లా లోపల 20 లక్షలు రాశారు. అంటే సమ్మె చేస్తున్న అందరూ అన్ని కూడా వేరియేషన్ ఉండొద్దు. కాబట్టి దయచేసి, నేను చూశాను అన్ని జిల్లాలకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ నేను చూశాను. ఒక దగ్గర 20 లక్షలు, ఒక దగ్గర 10 లక్షలు కనబడతా ఉన్నాయి. అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లోపల కూడా వ్యత్యాసం ఉన్నది. ఒక దగ్గర 20 లక్షలు ఉంది, ఒక దగ్గర 25 లక్షలు ఉంది, ఒక దగ్గర 10 లక్షలు ఉంది. కాబట్టి దయచేసి జిల్లా బాధ్యులకి మీరు ఈ అంశాన్ని రాష్ట్ర బాధ్యుల దగ్గరికి తీసుకెళ్లి యూనిఫామిటీ ఉండాలి. ఎందుకంటే మీరందరూ చేసేది కేవలం అందరి కోసం ఉపయోగపడేటువంటి అవసరాలు తీర్చుకోవడానికి, మీ డిమాండ్స్ నెరవేర్చడానికి. మీ డిమాండ్స్ విషయం లోపల వేరియేషన్ ఎట్టి పరిస్థితి లోపల ఉండొద్దు. అండ్ రెండో విషయం ఏంటి అంటే, సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ దీక్ష, ఆ సమ్మె ఏదైతే మీరు అంటారో దానికి అన్ని రకాల ఉపాధ్యాయ సంఘాలు బేషరతుగా మద్దతును తెలపడం జరుగుతుంది. అన్ని సంఘాలు వస్తున్నాయి, మీ సమస్య పట్ల మాట్లాడుతూ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మీ డిమాండ్ ఏదైతే ఉందో ఈ డిమాండ్స్ ఫుల్ఫిల్ కావడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి నష్టం లేదు. పెట్టుకుంటే మనం ఇక్కడ దాదాపు ఒక 800 నుంచి 1000 మంది వచ్చి మన బ్రదర్ ను ఆశీర్వదించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు మనకు మద్దతు తెలపడానికి రావడం అనేటువంటిది చాలా అదృష్టం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను దగ్గరికి వెళ్ళి చూసినటువంటి ఆ మిత్రుడిని, నాకు కూడా చాలా మంది ఉపాధ్యాయ మిత్రులతోటి జగిత్యాలలో నాకు సంబంధాలు ఉన్నాయి, నాకు తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మళ్ళొకసారి చెప్తున్నా. ఆయన ఎప్పుడైతే జైలు గా రిక్రూట్ అయిందో ఆ రోజు నుంచే సర్వీస్ చేయడం అనేటువంటిది సార్కు చాలా ఇష్టం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన జీతంలో 30% నిరుద్యోగులకే హెల్ప్ చేయడానికి వాడుతా ఉన్నాడు. హైదరాబాద్ లో ఒక 4 విద్యుత్ బెడ్రూమ్ ప్లాట్ తీసుకొని ఒక 40 మంది నిరుద్యోగులను చేరదీర్చి ఒక 5 సంవత్సరాలు వాళ్లకు తిండి పెట్టి ఎన్నికబడి చదివించి ఆ 40 మందిలో 36 మందికి ఉద్యోగాలు వచ్చేలాగా ప్రయత్నం చేసిండు, మారలేదు. ఈ ఉమ్మడి 4 జిల్లాలలో ఏ నిరుద్యోగులైనా ప్రసన్న హరికృష్ణ పుస్తకం ఉంటది, విన్నర్స్ ఫస్టిగేషన్. ఏ నిరుద్యోగి దగ్గరికి అయినా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన యొక్క క్లాసులు వస్తాయి ఫ్రీగా. అట్లా లక్షల క్లాసులు ఇచ్చిండు, లక్షల పుస్తకాలు ఇచ్చిండు. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకున్నాం. మన విద్యా వ్యవస్థకు ఉపయోగపడతాడు, మనకు ఉపయోగపడతారు. మీరు మనస్ఫూర్తిగా బ్రదర్ ను ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ, మీరు వచ్చినటువంటి వెల్కమ్ చెప్పినటువంటి ఆ బతుకమ్మ సీన్ చూసి హృదయం చెల్లించిపోయి, బ్రదర్ ఏదో ఉడతా భక్తిగా మీకు కోసం ఒక 10,000 రూపాయలు మన అధ్యక్షుల వారికి మేము చేరవేస్తాం ప్రసన్న హరికృష్ణ టీం నుంచి అని తెలియజేస్తూ, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ నారాయణ. థ్యాంక్ యూ నారాయణ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీ యొక్క ఎమ్మెల్యే సూచనలు ఇచ్చి ఉన్నటువంటి ఉత్సాహపరిచినటువంటి పెద్దలకి, అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ టోటల్ సొసైటీ అంతా కూడా
సర్వశిక్ష అభియాన్ మీద ఆధారపడి కొన్ని సంవత్సరాల తరబడి నడుస్తా ఉన్నది. ప్రతి కార్యక్రమం ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేది ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగస్తులే కాకుండా మరి సమాజంలో కూడా, సొసైటీ లోపల మరి ఈ వ్యవస్థ అనేది ఎస్ఎస్కే వ్యవస్థ అనే ఒక భాగం అయిపోయింది. కాబట్టి వాళ్ళకు సంబంధించిన మరి అంశాలు, వారి యొక్క మరి స్వేచ్ఛకు కానీ, వాళ్ళు పనిచేసే ఉద్యోగస్తులకు వారి యొక్క సెక్యూరిటీ కొరకు వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరి ఆ సెక్యూరిటీ విషయంలో ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. డిమాండ్స్ సంబంధించి జీవిత బీమా అడుగుతా ఉన్నారు. అది కనీసం హ్యూమానిటీ, అది మినిమం హ్యూమానిటీ. చాలా 12,000 ఈ కాలంలో ఒక వ్యక్తి జీవించాలన్నప్పుడు మరి ఎంత ఇబ్బందికరమో మీకు తెలుసు. వాళ్ళు నార్మల్ శాలరీ అడుగుతా ఉన్నారు. అది మానవతా దుఃఖంతో ఇప్పుడైనా ఆలోచన చేసి మరి ఆలోచించే నిర్ణయం తీసుకొని వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా సాకారం చేయాలని మేము కోరుతా ఉన్నాను. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ లో మరి చాలా అంశాలు చూస్తా ఉన్నాను. మరి ఉద్యోగ భద్రత కల్పిస్తాం, చాలా అంశాలలో ఉద్యోగ భద్రతకు మేము ముఖ్యమైన పీట వేస్తాం, ముఖ్యమైన మరి మేము దాని విషయంలో ఆలోచిస్తాం అనేది ప్రతి ప్రభుత్వం కూడా చెప్తా ఉంటది. దాని ఆచారం ఉన్నప్పుడు అది చేసి చూపించాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం ప్రభుత్వంలో మా రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన. తర్వాత హరిప్రసన్న గారు వారు టీచింగ్ ప్రొఫెషన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వచ్చిండ్రు. మేము కూడా వాకర్ అసోసియేషన్ అడ్వైజర్ కాబట్టి వారి యొక్క స్ఫూర్తి సమాజానికి చాలా అవసరం అని చెప్పి ముందు మరి వారు ప్రాక్టికల్ గా మరి చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్నారు. వారు అనేక అంశాల్లో నేను చూసినాను. వారు ఇప్పుడు చెప్పిన స్పీచ్ కూడా చాలా బాగుంది. మరి ఆ విషయం లోపల మేము అందరం వారి